ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటేనే ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారట. జిల్లా కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది దాకా పరేషాన్ అవుతున్నారని లోకల్ టాక్. ఎప్పుడు వివాదాలు చెలరేగుతాయో అవి తమను చుట్టుముడతాయో అని అధికారులు వణికిపోతున్నారని సమాచారం. ఇందుకే అధికారులు అంతలా బేజారడడానికి గల కారణాలేంటి? వాళ్ళను హడలెత్తిస్తున్న ప్రజాప్రతినిధి ఎవరు? లేటెస్ట్గా తలెత్తిన ఆ వివాదం ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లాలో అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న విభేదాల మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్ గా మారిందట. మరీ ముఖ్యంగా అధికారులతో పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలి, జిల్లా పరిపాలనా యంత్రాంగంతో నెలకొన్న విభేదాలపై స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని సమాచారం. గత కొద్ది నెలలుగా జిల్లాలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు అధికార యంత్రాంగం వర్సెస్ ఎమ్మెల్యే బోనెల అన్నట్టుగా సాగుతోందని లోకల్ టాక్. ఎమ్మెల్యే విజయచంద్ర రాజకీయ అరంగేట్రం నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉందన్న విమర్శలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయని చెప్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్ గా వచ్చిన బోనెల విజయచంద్ర ఎమ్మెల్యే అయ్యాక పరిపాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. అధికారుల పనితీరుపై ఆయన తరచూ బహిరంగ విమర్శలు చేయడం, వివిధ శాఖల అధికారులపై ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాలకు కారణమైందని చెప్తున్నారు. గతంలో పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మితో జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాత్రి సమయంలో మహిళా తహసీల్దార్ కు వాట్సాప్ కాల్ చేసి హెచ్చరించడంతో పాటు ఆ తర్వాత చెలరేగిన పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలు పెద్ద దుమారమే రేపాయి. రెవెన్యూ అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా మాట్లాడడం సరికాదని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇక ఇసుక అక్రమ రవాణా విషయంలో కూడా ఎమ్మెల్యే బోనెలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని సమాచారం. ఎమ్మెల్యేతో వేగలేక, ఆయన వేధింపులు తట్టుకోలేక పార్వతీపురం మున్సిపాలిటీలో చాలా మంది అధికారులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయారని లోకల్ టాక్. ఇప్పుడు లేటెస్ట్ గా వెంకంపేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 127 భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ అధికార యంత్రాంగం అన్నట్టుగా సాగుతోందంటున్నారు. ఎమ్మెల్యే అధికార యంత్రాంగం మధ్య ఉద్రిక్తతలను ఈ విషయం బయటపెట్టిందంటున్నారు. వరద నీటి ప్రవాహానికి ఉపయోగపడే ఇరిగేషన్ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూములను కాపాడాల్సిన అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని ఆయన బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం కలెక్టర్ సహా సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా వచ్చి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే బహిరంగ సవాల్ విసరడం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేపింది. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై అధికారులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారట. తమ దగ్గర ఉన్న రికార్డుల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేశామని, అది పూర్తిగా ప్రైవేట్ భూమి అని వాళ్లు తేల్చి చెప్తున్నారు. అయితే అది ప్రైవేట్ భూమి అని అధికారులు స్పష్టత ఇస్తుంటే ఎమ్మెల్యే ఈ మ్యాటర్ను ఎందుకు వివాదంగా మారుస్తున్నారు? ప్రైవేట్ భూముల వ్యవహారంలో అధికారులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అనే చర్చ జరుగుతోందని చెప్తున్నారు. ఈ భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అది ఇరిగేషన్ శాఖ పరిధిలోదేనా, లేక అధికారులు చెప్తున్నట్టు అది ప్రైవేట్ ప్రాపర్టీనా? ఇలా అనేక రకాల అనుమానాలతో స్థానికులు సతమతమైపోతున్నారని సమాచారం. ఎమ్మెల్యే వ్యవహార శైలితో జిల్లా అధికార యంత్రాంగంలో అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. కొందరు అధికారులు తమపై అనవసర రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని భావిస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోందంటున్నారు. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను ప్రశ్నించడం తమ బాధ్యతే అని ఎమ్మెల్యే అనుచర వర్గం వాదిస్తోందట. ఇక టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో కూడా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీరు చర్చకు దారితీస్తుందని టాక్. నియోజకవర్గంలోని కొందరు సీనియర్ నాయకులతో ఎమ్మెల్యేకు విభేదాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు, వర్గపోరు వంటి అంశాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయని చెప్తున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కేవలం వ్యక్తుల మధ్య విభేదాలు కాకుండా రాజకీయ, పరిపాలనా వ్యవస్థల మధ్య సమన్వయ లోపంలా కనిపిస్తోందంటున్నారు మరికొందరు. ఒకవైపు అధికారుల జవాబుదారీతనాన్ని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తుండగా, మరోవైపు అధికారులు తమ విధులను స్వతంత్రంగా నిర్వహించేందుకు అనుకూల వాతావరణం కావాలని కోరుతున్నారు. పార్వతీపురం రాజకీయాల్లో కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే కోల్డ్ వార్ ఎన్నాళ్లు కొనసాగుతుంది? ఎప్పటి నుంచో సాగుతున్న ఈ కోల్డ్ వార్ పై ప్రభుత్వ పెద్దలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ జరుగుతోందట. అయితే ఎమ్మెల్యేనే అధికారులు ప్రభుత్వ సిబ్బందిపై విరుచుకుపడుతూ వాళ్లను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఉద్యోగులు మండిపడుతున్నారని టాక్. ఎమ్మెల్యే తీరు ఇలాగే కొనసాగితే అది తమ ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుందని తమ్ముళ్లు వాపోతున్నారట.